దిస్ ఈజ్ బ్రోక్లీ. ఈ సైజులో కట్ చేసుకోవాలి బ్రోక్లీ. ఇప్పుడు దీన్ని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కాస్త పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రోక్లీని యాడ్ చేయాలి. ఇలా ఈ వాటర్లో కనుక యాడ్ చేస్తే బ్రోక్లీ క్లీన్ అయిపోతుందండి, ఇంకా వాష్ చేయాల్సిన పని లేదు. ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా ఈ వాటర్లో బ్రోక్లీ యాడ్ చేసి 5-10 మినిట్స్ ఇలాగే బాయిల్ చేయాలి ఈ వాటర్లో. అప్పుడు బ్రోక్లీ కాస్త బాయిల్ అవుతుంది అండ్ క్లీన్ అయిపోయినట్టేనండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని పాన్ తీసుకోవాలండి. ఇలా పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త దానిలో జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత దీనిలో అలాగే కాస్త కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేద్దాం. అంటే కర్రీ లీవ్స్ అండ్ కోరియాండర్ లీవ్స్ యాడ్ చేయాలి దీంట్లోకి. ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఉల్లిపాయ బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి. అలాగే దీనిలోకి పచ్చిమిరకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. పచ్చిమిరకాయ మనం కారం యాడ్ చేయకుండా స్పైసీనెస్ కోసం మేము పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాం. మీకు పచ్చిమిరకాయలు ఇష్టం లేకపోతే కారమైనా యాడ్ చేయొచ్చు. బట్ కారం కన్నా పచ్చిమిరకాయలకి కర్రీ టేస్టీగా ఉంటుంది. నేను ఈ పేస్ట్ యాడ్ చేసి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బ్రోక్లీ, హాట్ వాటర్లో ఉప్పు, పసుపు వేసి ఇప్పుడు ఆ పీసెస్ దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా కాడలతో సహా వేసుకోవచ్చండి. కాడలు కూడా హెల్త్కి చాలా మంచిది. బ్రోక్లీలో ప్రతిదీ వేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. కాడలు కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసాను. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా యాడ్ చేసినప్పుడు దీనిలో వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే కాస్త ధనియాల పౌడర్ కూడా యాడ్ చేద్దాం. అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేద్దాం. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని
మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోద్ది. అప్పుడు వరకు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. మీకు ఇంకా కారం కావాలంటే కారం యాడ్ చేయొచ్చు. కారం యాడ్ చేస్తే రెడ్ కలర్లో వస్తుంది. బట్ నేను పచ్చిమిరకాయ ఎక్కువ వేసాను కాబట్టి నేను ఇంకా కారం వేయట్లేదు, ఇదే సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది, ఆయిల్ బయటకు వచ్చేసింది. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇలా పచ్చిమిరకాయలతో చేసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో బాగుంటుందండి. గ్రీన్ కలర్ ఏవైనా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఈ బ్రొకోలీ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా. అలాగే దీనిలోకి నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ గ్రీన్ కలర్వే. ఇలా హెల్దీగా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా బాగుంటుంది, లేదంటే చపాతీ రోటీలోకైనా బాగుంటుంది. మీకు అవేవి ఇష్టం లేకపోతే ఇలా వట్టి కర్రీ కూడా తినేయొచ్చండి. అంత టేస్ట్, అంత ఎమ్మీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.